భగవంతుడి పైన భయం లేదు, దేవుడి పైన భక్తి లేదు, ప్రజలంటే అసలే భయం లేదు. కేవలం వాళ్ళు అనుకునేది వాళ్ళకి జరగాలి. వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా కించపరచడం వల్ల వైఎస్ఆర్సీపీకి ఏం ఒరుగుతుంది అని అడుగుతున్నాం. దేవుడితో రాజకీయాలు చేస్తున్నారా మీరు? దేవుడు రాజకీయాలు చేస్తే ఏం లభిస్తుంది మీకు? ప్రపంచ దేశాలన్నిటికీ కూడా కలియుగ వెంకటేశ్వర స్వామి అంటే ఒక భయము, ఒక భక్తి. ఎంతోమంది తలనీలాలు సమర్పించి ఆ దేవదేవుణ్ణి మొక్కుకుంటూ ఉంటారు. ఒక ప్లే కార్డు తీసుకొని వచ్చినట్టుగా సభలో తీసుకొచ్చి అందరూ ఇలా ఎత్తెత్తి చూపించి ఇసిరి టేబుల్ పైన పారేశారు. అంటే వీళ్ళకి దేవుడి పైన భక్తి ఉందా? అసలు దేవుడు అంటే ఏమాత్రమైన గౌరవం ఉందా అని అడుగుతున్నాం. అసలు మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? వైసీపీ పార్టీకి వెంకటేశ్వర స్వామి అంటే పడదా? వైసీపీ పార్టీకి వెంకటేశ్వర స్వామిని కించపరచడం తప్పితే మిగతా అజెండా ఏమీ లేదా? తెలుగుదేశం పార్టీగా లడ్డు కల్తీ జరిగింది, దాన్ని వెలుగులోకి తీసి ఎవరైతే దానికి కారణమయ్యారో వాళ్ళందరినీ శిక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంటే, మీరు దేవుడు ఫోటోలు తీసుకొని దేవుణ్ణి సచివాలయం లోపల తీసుకెళ్ళి అక్కడ సెక్రటేరియట్లో మొత్తం బూట్ కాల్తో వేసుకొని దేవుడు పటం మీరు ఊరేగింపు మారి తీసుకెళ్తారా? అసలు మీకు ఎంత ధైర్యం అని అడుగుతున్నాం. మీరు హిందూ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఈరోజు మీరు నడుచుకుంటున్నారు. హిందువులంటే పడదా మీకు? మా మనోభావాలు అక్కర్లేదా మీకు? మా ఓట్లు అక్కర్లేదా మీకు? వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కడైనా ఏమన్నా అంటే ఒక సీక్వెన్స్ డైలాగ్లో ఒకటి పెట్టుకున్నారు. దేవుడు ఇట్లా ఎందుకు చేశారా అంటే తగ్గేదే లేదు. దేవుడు లడ్డు ఎందుకు కల్తీ చేశారా అంటే తగ్గేదే లేదు. దేవుడికి అపచారం చేశారా అంటే రప్ప రప్ప అంటున్నారు. దేవుడు జోలికి వస్తే పోతారా, నాశనం అయిపోతారు అని చెప్తుంటే కూడా దానికి కూడా రప్ప రప్ప లేకపోతే తగ్గేదే లేదు. ఈ రెండు డైలాగులు నేర్చుకొని ప్రజలందరూ కారు నుంచి ఊసేలాగా ఉన్నారు. నిన్న ప్రెస్ మీట్ చూసాం. ఆయనకు తెలుగు చక్కగా రాదు, ఇంగ్లీష్ చక్కగా రాదు, హిందీ చక్కగా రాదు, కానీ ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఆయన ప్రేరేపిస్తే కాదా వీళ్ళందరూ ఈ దేవుడు బొమ్మ తీసుకొని బూట్కాలతో నడవలేదా? దీనికంతటి కారణం ఎవరని అడుగుతున్నాం సూటిగా. మీకు దేవుడు అంటే పడదు, మీకు ఏ మతం ఆచరిస్తారో ఆ మతాన్ని పోడుకోండి, మేము కాదనట్లేదు, మేము ఆ మతాన్ని కించపరచడం లేదు. కాకపోతే సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామిని అలా కించపరచడం వల్ల మీకు ఒరిగేదేముంది? ఇంతమంది మనోభావాల్ని దెబ్బతీసేదానికి తప్పితే మీరు ఏం ఆలోచిస్తున్నారో ప్రజలకు అర్థం కావట్లేదు. ప్లే కార్డు వాడుతున్నారు దేవుణ్ణి రాజకీయం చేయమని, దేవుణ్ణి రాజకీయాల్లోకి తీసుకుని వచ్చి దానివల్ల వీళ్ళు ఏమి లబ్ధి పొందుతారో కూడా ఆ ప్రజలకి అర్థం చేసుకోవాలి. వీళ్ళకి కేవలము లడ్డు కల్తీ జరిగింది, లడ్డు కల్తీలో వీళ్ళు దొంగలుగా బయటపడ్డారు. లడ్డు కల్తీ జరిగిందా అంటే నేరుగా చెప్తున్నారు ఏమని, దీనికి హెరిటేజ్కి కూడా సంబంధం ఉంది. నువ్వు ఎందుకు కెమికల్ కలిపిన నెయ్యిని తీసుకొని వచ్చి లడ్డులో కల్తీ చేశావు? దీనికి ఆధారాలు ఉన్నాయి, దీనికి కమిటీ ఇచ్చిన నివేదిక ఉంది. తప్పు తేల్చి శిక్ష పడే టైంలో ఇంకొక డైవర్షన్ పాలిటిక్స్. ఏమని, హెరిటేజ్లో నుంచి నెయ్యి మేము సూటిగా ఏడు ప్రశ్నలు అడుగుతున్నాం. ఏ రోజైనా హెరిటేజు ఏ గుడికైనా నెయ్యిని సరఫరా చేసిందా? హిందూపూర్ డైరీకి ఎప్పుడైనా హెరిటేజ్ ఎంఓయూ చేసుకునిందా? అదేవిధంగా ఈ గవర్నమెంటే కాదు, ఏ గవర్నమెంట్ కన్నా కానీ హెరిటేజ్తో ఒప్పందాలు ఉంటాయా? అవన్నీ ఏమీ అవసరం లేదు వాళ్ళకి కేవలం కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు దొంగ దొరికిపోయాడు, ఆ దొంగని శిక్ష పడుతుంది కాబట్టి ప్రజలు మనసుల్లో ఒక ముద్ర వేయాలి. ఎందుకంటే హెరిటేజ్ కూడా పాల డైరీ కాబట్టి దీని ద్వారా చెప్పిందంటే ప్రజలు నమ్మేస్తారు అనేసి. కానీ ప్రజలు అంత అవివేకులు కాదు. ప్రజలకు అంత తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటున్నారా మీరు? మీ అందరికన్నా ఒక మెట్టు ప్రజలు ముందర ఆలోచిస్తారు. ప్రజలకు తెలుసు ఎవరు ఆ లడ్డూలో కల్తీ చేశారని.
ప్రజలకు తెలుసు ఈరోజు ఎవరు బూట్లు వేసుకొని వెంకటేశ్వర స్వామి పటం తీసుకెళ్లారని అసెంబ్లీలోకి. ప్రజలకు తెలుసు దేవుణ్ణి ఎవరు కించపరుస్తున్నారని. ప్రజలకు తెలియదా? మీ రపరపలు. వీళ్ళకి కావాల్సింది ఒకటే, హిందూ మనోభావాల్ని ఏ విధంగా దెబ్బపరచాలి. హిందువులంటేనే వీళ్ళకి పడదు, హిందువులంటేనే వీళ్ళకి అలర్జీ, హిందువులంటేనే వీళ్ళకి ఒక కోపం. మేమేమి మీ మతాన్నో మీరు ఆశించే విధానాన్నో మేము తప్పు పట్టట్లేదు. ఎవరు పద్ధతులు వాళ్ళకు ఉంటాయి. సతీ సమేతంగా ఏ రోజు బ్రహ్మోత్సవాలకు రాని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దేవుడి గురించి మాట్లాడతాడు, దేవుడు లడ్డు గురించి మాట్లాడతాడు. ఆయన ప్రెస్ మీట్లో కనీసం స్పష్టంగా చెప్పలేని ప్రెస్ మీట్ ఒకటి పెట్టి, నాకు తెలుగు తోడా తోడా ఆతే, హిందీ తోడా తోడా ఆతే, తమిళ్ తోడా తోడా ఆతే అంటే వీళ్ళకి ఎలా అయిపోయిందంటే, ఇంకొక కామెంట్ చేసినారు. ఈరోజు శ్రీలంకలో లోకేష్ గారు క్రికెట్ మ్యాచ్ చూశారు, ఈరోజు ఢిల్లీకి పోయారు, విజయవాడలో ఉండాలని. ఈయన కానీ ఓవర్కి ఎన్ని బాల్ అని అడిగినాం అనుకో, ఫస్ట్ ఓవర్కా సెకండ్ ఓవర్కా అని అడుగుతాడు. అలాంటి మైండ్ సెట్ ఉండేది జగన్మోహన్ రెడ్డికి. అంటే క్రికెట్లో ఈ ఓవర్లో 6 బాళ్ళు ఉన్నాయా, 7 బాళ్ళు ఉన్నాయా అని చెప్పి మనస్తత్వం ఉండేవాడు. మేము సూటిగా అడుగుతున్నాం, మీకు దేవుడి పైన ఏమైనా కోపం ఉంటే మీ ఇంటి వరకే పరిమితం చేసుకోండి. దేవుడి పైన ఇలాంటి బురదలు తండేది మానాలని. లోకేష్ బాబు గారు కంపెనీలు తెస్తే వీళ్ళకు నచ్చదు. లోకేష్ బాబు విదేశాల్లో తిరిగి పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ ఉండే యువతకి భవిష్యత్తు చూపిస్తారంటే నచ్చదు. ఇక్కడ కంపెనీలు వస్తే వాడికి నచ్చవు, ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టే నచ్చవు. ఇక్కడ వాళ్ళకి కావాల్సింది ఒకటే, గంజాయి మత్తులో యువత తూలుతుందా లేదా, కల్తీ మద్యం దాగి ప్రజలు రోడ్డుపై తిరుగుతున్నారా లేదా, ప్రజల ఆరోగ్యం ఎలాగా నాశనం చేయాలి. ఎంతోమంది కుటుంబాలు కల్తీ మద్యం ద్వారా నాశనం చేశారు. ఇప్పుడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని పట్టుకున్నారు. మేము ఈ తిరుమల తిరుపతి వాసులుగా మేము ఆయనకి రెండు చేతులు జోడించి చెప్తున్నాం, నాయనా వెంకటేశ్వర స్వామిని వదిలి వెంకటేశ్వర స్వామి జోలికి ఎందుకు వస్తున్నావు? వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఈ భూమి పైన లేరు. మీరు లడ్డూ కల్తీ చేశారు, పరకామణిలో చోరీ చేశారు, ఇంకా మీ చెప్పుకుంటూ పోతే ఒక చిట్టా అయిపోయింది. శిశుపాలుడికి ఉండే తప్పులుగానే ఎక్కువ అయిపోయినాయి. ఏ రోజు ఆ భగవంతుడు కళ్ళు తెరుస్తాడో ఎక్కడికి పోతారో కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మీరుండి ప్రజలను తప్పుదోవ పట్టించకండి. ఏమాత్రం భయం ఉన్నా, ఏమాత్రం దేవుడి పైన ఒక భక్తి ఉన్నా ఆ విధంగా బూట్లు వేసుకొని చెప్పులు వేసుకొని దేవుడి పటాలు తీసుకొని ఇసిరిసి టేబుల్ పైన వేస్తున్నారు. మీరు చూసారో లేదు అసెంబ్లీలో. అంటే ఒక ప్లే కార్డ్ ఏ విధంగా పట్టుకుంటామో, ఒక ధర్నాలు ఏ విధంగా పట్టుకుంటామో ఆ విధంగా దేవుడు పటాలు పట్టుకొని ఇసిరి వేయడం ఎంత చిల్లరగా అనిపిస్తుంది. ఆ దేవదేవుడు కళ్ళు తెరిస్తే మీరు ఎక్కడ పోతారో అని కూడా గుర్తు చేసుకోండి అని. ఎన్ని తప్పులు చేసినా భగవంతుడు ఒక టైం వస్తుంది, మీకు టైం చాలా దగ్గర పడింది, మీరు చెప్పినట్టే దేవుడు కూడా చెప్పే రోజు వస్తుంది, నేను కూడా తగ్గేదే లేదు అని చెప్పాడంటే మీరందరూ ఏమవుతారో తెలుసుకోండి. ప్రజలు మీ మాటలు నమ్మేదానికి ససేమిరా లేరు. మీరందరూ కూడా మోకాళ్ళ పైన దేవుడి దగ్గర నడిచి క్షమాపణ చెప్పాలి. మేము తిరుపతి నుంచి తెలుగుదేశం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి కానీ దేవుణ్ణి కించపరిచిన ప్రతి ఒక్కరూ మోకాళ్ళ పైన కొండకు నడిచి మీ పాపాలను తొలగించమని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తే కనీసం మీ కుటుంబాలు నెక్స్ట్ జనరేషన్స్ బాగుంటాయని దేవుడి జోలకి పోవద్దని హితవు పలుకుతూ సెలవు తీసుకుంటున్నాం. నేను ఇంతవరకు టీడీపీ నాయకులు ఎవరు పెట్టారో చూడలేదు, కానీ టీడీపీ అయితే తిరుపతిలో స్ట్రాంగ్గా ఉంది, బలిష్టంగా ఉంది. కొంతమంది తెలుగుదేశం పార్టీ బలోపేతం చెందుతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీలో సామాన్య కార్యకర్తకి చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరికైతే పదవులు పడ్డాయో 1996 నుంచి పార్టీలో ఉండేవాళ్ళు, వార్డు అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు, కాన్స్టిట్యున్సీలో పనిచేసిన వాళ్ళు, ఇలాగా ఈ తరం ఏంటంటే 2 తరాలు మారాయి. 96 నుంచి 2014కి, 2014 నుంచి 24కి, అంటే ట్రాన్సిషన్ పీరియడ్లో పాత తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ ఇప్పుడు పదవులు పడుతున్నాయి. కార్యకర్తనే
లీడర్ తెలుగుదేశం పార్టీకి. కార్యకర్తలే లీడర్ అవుతున్నారు కాబట్టి కొంతమంది వైసీపీ వాళ్ళు ఇంకోరో చేస్తూ ఉంటారు. కానీ మేము ఒకటే చెప్తాం, తెలుగుదేశం పార్టీ ఒక బలమైన శక్తి తిరుపతిలో. కేడర్ అందరూ సంతోషంగా ఉన్నారు, ఎవరు అసంతృప్తితో లేరు. పదవులు అనేది మా నిర్ణయం కాదు, మా స్థాయి కాదు. పార్టీ ఎవరికి పనిచేస్తుంటే పార్టీ గుర్తించి ఇచ్చేది. పైన ఇచ్చే పదవులు ఇచ్చే వాళ్ళం మేము కాదు, ఇప్పించే వాళ్ళం మేము కాదు. పైన అధిష్టానం ఎవరు నిర్ణయిస్తే వాళ్ళకి ఇస్తారు. ఎవరైతే తప్పిదం చేస్తారో పార్టీ చూస్తూ ఊరుకుండదు కదా. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ ఒకసారి తీసుకోవడం మొదలుపెట్టింది అనుకో, రూట్ లెవెల్లో ఎవరు తప్పు చేస్తారో అందరికీ శిక్షలు పడతాయి. ఇప్పుడు పదవులు కానీ పార్టీ ఎవరైతే కష్టపడి ఉంటారో అధిష్టానం గుర్తించి బూత్ లెవెల్లో ఎవరైతే పనిచేస్తుంటారో, ఇప్పుడు ఒక సిస్టమ్ ఉంటుంది. ఇంకోరో పార్టీ కార్యకర్తలు మాత్రమే, ఎవరైనా పార్టీ కార్యకర్తలే. అధిష్టానం ఏం నిర్ణయిస్తుందో దాన్ని తూతా చెప్పకుండా పాటించే వాళ్ళం. ఆ రోజు మేము టికెట్ అడిగినప్పుడు కూడా, టికెట్ ఏరే వాళ్ళకి వచ్చినప్పుడు కూడా ఫస్ట్ ముందడుగేసి రిసీవ్ పార్టీ క్రమశిక్షణ. ఏ రోజు ఎప్పుడు కానీ ఒక అడుగు కూడా అటు ఇటు తప్పే వాళ్ళం కాదు. ఎవరైతే మీరు చెప్పినట్టు మెంగచ్చోళ్ళ చూసిన తర్వాత కూడా మాట్లాడదాం. క్రమశిక్షణ కమిటీ ఉంది మాకు, మేము చేసేవాళ్ళం ఎవరు, ఇవన్నిటి కూడా అధిష్టానం చూస్తూ ఉంటుంది. తప్పు పార్టీలు ఎవరు చేసినా శిక్ష తప్పదు.